తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నాతో పాటు ఎవరున్నారంటే ప్రముఖ కాలభైరవ ఉపాసకులు శ్రీ నాగభైరవ స్వామి గారు ఉన్నారు. నమస్కారం స్వామి. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. గురువుగారు, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆదాయం వృశ్చిక రాశి వారికి 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం స్త్రీ పురుషులకి ధనకారకుడైనటువంటి గురుడు 7, 8 స్థానాల్లో ఉన్నారు. అలాగే శని గ్రహము స్వక్షేత్రంలో ఉండడం వల్ల, రాహుకేతువుల యొక్క స్థితిగతులు బాగుండడం వల్ల వీరికి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి సర్వదా శుభప్రదంగా ఉంది. కాకపోతే కుజగ్రహం ఒకటి అనుకూలం లేదు, బుధగ్రహం ఒకటి అనుకూలం లేదు కనుక, అంటే ఈ 4 గ్రహాలు అనుకూలం లేవు కనుక వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా జపశాంతులన్నీ కూడా చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఓకే, సో ఈ రాశి వారికి మీరు చెప్పే చక్కటి మంత్రం ఏంటి గురువుగారు? వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా నేను చెప్పేటటువంటి కాలభైరవ మంత్రం అంటారు, ఈ మాలా మంత్రం అంటారమ్మా. ఎందుకంటే బీజాక్షరాలు ఎప్పుడూ కూడా మనం సభాముఖంగా చెప్పకూడదు. మాలా మంత్రాలు అందరికీ కూడా ఇవ్వచ్చు, అది ఎవరైనా చేసుకోవచ్చమ్మా. దానికి నియమాలు నిబంధనలు ఏమీ ఉండవు. అందువల్ల వృశ్చిక రాశి వారు ఈ చక్కటి మంత్రోపదేశం మీ అందరికీ ఇస్తున్నాను. వృశ్చిక రాశి వారు రోజు కూడా ఈ యొక్క మంత్రాన్ని, నేను చెప్పేటటువంటి మంత్రాన్ని మీ అందరూ కూడా 108 సార్లు పఠన చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు సాధించండి. ఓం త్రికాలభైరవాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం త్రికాలభైరవాయ నమః అనే మంత్రాన్ని చక్కగా జపం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి. అలాగే ఈ రాశి వారికి మీరు ఉపదేశించే యంత్రం ఏంటి? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉండాలంటే మనం ఏ పని చేసినా పెద్దవాళ్ళు అంటూ ఉంటారమ్మా, అదృష్టం ఉండాలి రా అబ్బాయి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అటువంటి అదృష్టం మీకు దక్కాలి అంటే మా యొక్క కాలభైరవ పీఠంలో లక్కీ గణేష్ అని చెప్పి ఉంటుంది. అంటే గణేష్ ఆకారం తగు ప్రమాణంలో ఉంటుంది. లక్కీ గణేష్ అనే ఆ యొక్క గణపతి ఉంగరాన్ని మేము మీ అందరి గురించి కూడా వరప్రసాదంగా సిద్ధంగా ఉంచాము. అది మీరు వృశ్చిక రాశి వారి వరప్రసాదం కింద పొంది మేము చెప్పినటువంటి అమృత ఘడియల్లో మీరు ధారణ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం అవుతుంది. శుభమస్తు. మీ జాతక పరంగా ఇంకేమైనా ముఖ్యమైన విషయాలు తెలియచేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, గురువుగారితో మాట్లాడొచ్చు, ఇంకా మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.